హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐఆర్ ప్రకటన ఉద్యోగులకు, పెన్షనర్లకు డబుల్ ధమాకా. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నిరంతరం సేవలు అందిస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు తమ జీవితమంతా ప్రజాసేవకి అంకితం చేసినటువంటి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న గౌరవనీయులైన పెన్షనర్లకు అందరికీ ఒక అత్యంత కీలకమైన సమాచారం అందుతుంది. చాలా కాలంగా మీరు ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూస్తున్న ఐఆర్ ప్రకటనపై అధికారిక వర్గాల నుండి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. ఈ ఐఆర్ అనేది కేవలం ఒక ఆర్థిక అంశం మాత్రమే కాదు. ఇది కొత్త వేతన సవరణ పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు, కుటుంబాలకు ఇచ్చే ఒక గొప్ప ఆర్థిక భరోసా వంటిది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది అనే సంకేతాలు ఇప్పుడు బలంగా అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఆర్ ప్రకటనపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఉద్యోగుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత క్షుణ్ణంగా మరియు వివరంగా చర్చించుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి పెండింగ్ సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు ఒక కీలక ప్రకటన చేసింది. మరి ఇందులో రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్కు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా అనేక ఆర్థిక బకాయిలు, కరువు భత్యం, అరియర్స్ మరియు ఇతర వైద్య బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల ఉద్యోగ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని భావిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఐఆర్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం వెనుక ఉన్న ఉద్యోగుల సంక్షేమం పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుంది. ఐఆర్ ప్రకటించడం వల్ల నెలవారీ జీతాల్లో వెంటనే మార్పు అయితే వస్తుంది. మరి దీనివల్ల పెరిగిన ధరల నుండి ఉద్యోగులకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ మనం లోతుగా విశ్లేషించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈసారి ప్రకటించబోయే ఐఆర్ శాతం గతంలో ఇచ్చిన దానికంటే గణనీయంగా ఎక్కువ ఉండాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ శాతం ఐఆర్ ఇస్తే అది ఉద్యోగుల అవసరాలకు ఏమాత్రము సరిపోదు. అందుకే ఈసారి ఐఆర్ శాతాన్ని భారీగా పెంచాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ పిల్లల చదువుల కోసమో లేదా ఆరోగ్య ఖర్చుల కోసమో మరియు గృహ రుణాల చెల్లింపుల కోసమో ఈ ఆర్థిక వెసులుబాటుపైనే కొండంత ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ వాస్తవాలను గుర్తించి ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను కూడా గమనించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తమ ఉద్యోగుల కోసం కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించింది మరియు అక్కడ ప్రక్రియ అనేది వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొత్త పీఆర్సీ కమిషన్ నియామకానికి సంబంధించి అధికారిక ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వడానికి మరియు అది అమల్లోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సరిగ్గా ఇటువంటి క్లిష్టమైన సమయంలో కొత్త పీఆర్సీ అమలయ్యే వరకు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఐఆర్ ప్రకటన ఒకటే మార్గము. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఈ ప్రక్రియలో కొంత వెనుకబడి ఉంది అన్నందున ప్రభుత్వం ఐఆర్ శాతాన్ని త్వరితగతిన ప్రకటించి ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తోంది. మనం ఇక్కడ గమనించాల్సిన ఒక సంచలనమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయం ఏంటంటే గ్రాట్యుటీకి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న పరిమితిని ఏకంగా పెంచుతూ, అంటే డబుల్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం
రిటైర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి కొండంత అండగా నిలిచింది. ఈ నిర్ణయం వల్ల రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు చేతికి వచ్చే సొమ్ము భారీగా పెరిగింది. వారి జీవన వారి వృద్ధాప్య జీవితానికి ఒక గొప్ప భరోసా అయితే దొరికింది. ఒకవైపు గ్రాట్యుటీని పెంచిన ప్రభుత్వం అదే ఉత్సాహంతో ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నటువంటి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ కూడా ప్రకటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న గ్రాట్యుటీ పెంపు నిర్ణయం ఐఆర్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని, త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని ఉద్యోగ వర్గాలైతే ఆశాభావంతో ఉన్నాయి. సో, మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో కూడా బిల్లుల్లో కదలిక రావడం ఒక శుభ పరిణామం. ముఖ్యమంత్రి గారు మరియు ఉన్నతాధికారుల మధ్య జరుగుతున్నటువంటి చర్చల సారాంశం ప్రకారంగా ఐఆర్ అనేది కేవలం కాల నిర్ణయం పైనే ఆధారపడి ఉంది తప్ప అది రావటం మాత్రం పక్కా అని తెలుస్తోంది. ప్రభుత్వం తన ఉద్యోగులను సంక్షేమ రాజ్యంలో కీలక భాగస్వాములుగా చూస్తుంది. కాబట్టి తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఐఆర్ పెంపు ఉంటుంది అనైతే ఆశిద్దాము. ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులు మరియు పెన్షనర్ మిత్రులకైతే షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ పరిణామాలనైతే తెలుసుకోగలుగుతారు. కాస్త ఓపికతో ఉండండి. మీ అందరికీ త్వరలోనే ఒక గొప్ప ఆర్థిక భరోసా మరియు తీపి కబురైతే అందబోతోంది ఫ్రెండ్స్.